నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కమలశ్రీ గారు రచించిన 'భరణం' అనే ఒక మంచి కథను విందాం. విడాకుల కోసం కోర్టు బోన్లో నిలబడి ఉన్నారు భార్యాభర్తలు. భార్య లాయర్తో, నేను నా భర్తకి విడాకులు ఇవ్వాలంటే నేను కోరింది నాకు భరణంగా ఇవ్వాలి అని అడిగింది. లాయర్ ఏం కావాలో చెప్పమని అడిగాడు. కానీ ఆమె భర్త నుండి అడిగిన భరణం విని కోర్టులో జడ్జితో సహా అందరూ నిర్ఘాంతపోయారు. అసలు కథ వినేద్దామా? శ్రీమతి వసుధా చంద్రమౌళి, శ్రీమతి వసుధా చంద్రమౌళి, శ్రీమతి వసుధా చంద్రమౌళి అని బంట్రోతు పిలవడంతో అంతవరకు ఓ మూలను కూర్చున్న వసుధ తల వంచుకొని చీరను భుజంపై వేసుకొని కోర్టులో అడుగుపెట్టింది. ఆమె మోము వాడిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. భూభారాన్ని మోసే దరిద్రిలా ఆమె గుండె భారంగా ఉంది. బోన్లో నిలబడిన ఆమె వద్దకు వెళ్ళిన ఆమె అపోనెంట్ లాయర్, మీ పేరేంటమ్మా అని ప్రశ్నించాడు. వసుధా చంద్రమౌళి. ఈ చంద్రమౌళి ఎవరు? మా ఆయన పేరు సార్. పెళ్ళయ్యాక అది నా పేరులో సగభాగం అయింది, మా ఆయనతో పాటే. బోన్లో ఉన్న ఈయన మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నా భర్త తను. అంటే చంద్రమౌళి గారు ఈయనేనా? అవునన్నట్లు సమాధానం ఇచ్చింది వసుధ. మీ ఆయనగారు మీ నుంచి విడాకులు కోరుతూ అర్జీ పెట్టుకున్నారు. ఈ విడాకులు మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. కానీ కానీ ఏంటమ్మా, భరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవును యువర్ ఆనర్. మరి కౌంటర్లో భరణం ఏమీ వద్దని ఉంది, అలా చెప్పింది మీరేనా? నేనే సార్. అందులో వద్దని చెప్పి ఇప్పుడు కావాలని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని మీకు తెలీదా? తెలుసు సార్, కానీ అడగక తప్పడం లేదు. సరే, భరణం కోరడం భార్య హక్కు. చెప్పండి మీకేం కావాలో. మా క్లయింట్ని ఎలా అయినా ఒప్పించి మీకు భరణం వచ్చేలా చూస్తాను. అతనికి కావలసిన విడాకులు మీరు ఇస్తారు కాబట్టి భరణం తప్పక ఇస్తారు. మీరు కోరిన భరణం ఇస్తే ఈ విడాకులు మీకు అంగీకారమేనా? అంగీకారమే సార్. అయితే చెప్పండి మీకేం కావాలో. అడుగుతాను సార్, కానీ నేను అడిగినాక కాదనకుండా ఆయన్ని అడిగి ఇప్పించాలి. ఆమె అలా అంటుంటే వసుధ తరపు న్యాయవాది కోమలి కోపంగా ఆమె వైపే చూస్తూ, ముందు భరణం వద్దని ఇప్పుడు కావాలంటుందేంటి? కోర్టులో అందరి ముందు నన్ను ఫూల్ని చేసింది. చాలా మంచిది అనుకున్నా, కానీ ఇలా చేస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతలా నటించింది. నా నుంచి విడిపోతే ఆయన సంతోషంగా ఉంటారనుకుంటే విడాకులు ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు మేడం అంది. భరణం ఏమైనా కావాలా అని అడగాలా అంటే వద్దు అంది. ఆమె అలా అంటుంటే ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది ఎంతో అనుకున్నా, కానీ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది ఈ వసుధ. అనవసరంగా ఈ కేసు ఒప్పుకున్నా అని తనని తాను నిందించుకుంది. అలాగేనమ్మా, అడుగుతాను, చెప్పండి మీకు భరణంగా ఏం కావాలి? డబ్బా, ఆస్తులా? ఏం కావాలన్నా నేను అడిగి ఇప్పిస్తాను అని ఓసారి చంద్రమౌళి వైపు చూశాడు ఆయన లాయర్ శరత్. ఇస్తే విడాకులు ఇచ్చేస్తుందిగా, ఆ భరణం మీద ఇచ్చేసి ఆమెను వదిలించుకో అన్నట్టుగా. నేను ఆయన చేతిలో కోల్పోయిన శీలాన్ని భరణంగా ఇప్పించండి చాలు అంది వసుధ తలదించుకొనే. ఆ మాటకి అవాక్కయ్యారు కోర్టులో ఉన్నవారంతా. కోమలి ఆశ్చర్యంగా చూసింది వసుధాని. ఏమంటున్నావమ్మా? శీలమా? అదెలా ఇవ్వగలరు? మీకు కావాలంటే డబ్బు, ఆస్తులు ఇస్తారు విసుగ్గా అన్నాడు శరత్. వాటితో నేనేం చేసుకుంటాను సార్? అయినా నేనేమడిగినా ఇప్పిస్తానని మీరేగా అన్నారు. నాకు నా శీలాన్ని భరణంగా ఇప్పించండి చాలు. యువర్ ఆనర్, ఈమె కోరిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా? శీలాన్ని ఎలా ఇవ్వగలరు? అది సాధ్యమేనా? విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది కదా. ఆఖరి వరకు తెచ్చి ఇప్పుడు ఇలా అడిగి కేసుని కొట్టించేయాలన్నది ఆమె ఉద్దేశం. అందుకే ఇలా అడుగుతుంది. ఇదంతా చూస్తుంటే ఈమె మానసిక స్థితి స్థిమితంగా ఉన్నట్టు లేదనిపిస్తుంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుతుంది. తన అక్కసు వెళ్ళగక్కాడు శరత్. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మానసిక స్థితి స్థిమితంగా లేదనే హక్కు వీరికెవరిచ్చారు? ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది యువర్ ఆనర్? భర్త వల్ల కోల్పోయిన శీలం భరణంగా ఇప్పిస్తే తను విడాకులు ఇచ్చేస్తాను అంది.
కదా. లాయర్ గారు కూడా ఆమె ఏమడిగినా ఇప్పిస్తానని అన్నారు. ఇప్పించమని చెప్పండి యువర్ ఆనర్ అంది కోమలి కాస్త ఆవేశంగానే, వసుధ ఆలోచన సూచాయిగా అర్థం అవడంతో. అబ్జెక్షన్ సస్టైన్డ్. శరత్ గారు, మీకు ఆమె మానసిక స్థితి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసుకి అవసరమైనవే మాట్లాడండి అంది జడ్జి జయంతి. కానీ యువర్ ఆనర్, శీలాన్ని భరణంగా ఎలా ఇవ్వగలరు? ఈమె కావాలనే ఇలా అడిగింది. ఏమ్మా, అది కాక ఇంకేదైనా అడగండి. వద్దు సార్, నాకు నా శీలం కావాలి. ప్రతి ఆడది పెళ్లికి ముందు శీలాన్ని, పెళ్ళయ్యాక సౌభాగ్యాన్ని ప్రాణంగా భావిస్తుంది. ఇప్పుడు ఈయన విడాకులిస్తే సౌభాగ్యం ఎలాగూ నాకు దూరం అవుతుంది. కనీసం పెళ్లికి ముందు నన్ను అంటిపెట్టుకుని ఉన్న శీలం నాతో ఉన్నా ఈయన నాతో లేరన్న బాధని తట్టుకోగలుగుతాను. అందుకే నాకు శీలాన్ని భరణంగా ఇప్పించండి. వీలు కాదమ్మా, అదేమన్నా సంతలో దొరికే వస్తువా తెచ్చి ఇచ్చేయడానికి? శీలం అది పోవడమే కానీ మళ్ళీ రాదు. శరత్ గొంతులో కోపం ధ్వనించింది. మరి విడాకులు ఏమన్నా విస్తరాకులా సార్, అడగగానే ఇచ్చేయడానికి? అంతవరకు ముక్కు ముఖం తెలియని వాడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని 7 అడుగులు నడిచి 7 సంవత్సరాలు కలిసి కాపురం చేసి కష్టసుఖాల్లో తోడు నీడలా ఉంటాడనుకున్న మనిషి విడాకులు అనే ఒకే ఒక్క పదాన్ని తెల్ల కాగితం మీద రాసిచ్చేస్తే మా ఇద్దరి మధ్య బంధం పోయింది అంటే ఎలా సార్? అలా పోయింది అనుకుందాం. అప్పుడు ఆయన తన కొత్త జీవితాన్ని మరో వ్యక్తితో సంతోషంగా గడుపుతారు. మరి నా సంగతి ఏంటి యువర్ ఆనర్? 7 ఏళ్ల కాలంలో అతనికి నాపై ప్రేమ కలిగిన ప్రతిసారి నా శరీరాన్ని వడ్డించిన విస్తరి చేసి ఆయన ప్రేమ ఆకలి తీర్చాను. ఇప్పుడు నేను ఎంగిలి విస్తరాకుని. ఎంగిలాకులో భోజనాన్ని ఎవరైనా చేస్తారా? ఒకడు వాడి వదిలేసిన వాళ్ళని ఇంకొకరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరించినా ఒక్కసారైనా అనకుండా మానడు, నువ్వు శీలం కోల్పోయావు అని. ఇన్నాళ్ళు నా భర్తకే ఇచ్చాను అనుకున్నా. ఈ విడాకులైన మరుక్షణం ఆయన నా భర్త కారు. అలాంటప్పుడు ఆయనకిచ్చిన నా శీలాన్ని తిరిగి తీసుకోవడంలో తప్పు లేదుగా అంది వసుధ గుండెల్లోని బాధని అదిమిపట్టి. మీరు ఇప్పిస్తానని మాట ఇచ్చారు కదా శరత్ గారు, తనకి కావాల్సింది మీ క్లయింట్ని అడిగి ఇప్పించండి. జడ్జి జయంతి కూడా సూటిగా ప్రశ్నించారు. మేడం, మీరు కూడానా? నేనే కాదు, ఇక్కడున్న ఆడవాళ్ళందరి మనసులో అదే ఉంది. ఆమె అడిగింది ఆమెకు భరణంగా ఇస్తానంటే విడాకులు మంజూరు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు జడ్జి జయంతి. మేడం గారు చెప్పారు కదా సార్, ఇప్పించండి సార్. మీరు చాలా పెద్ద లాయర్ కదా, సో మీరు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేయగలరు. అలాగే వసుధ అడిగిన భరణం కూడా ఇప్పించండి. మీ క్లయింట్కి విడాకులు మంజూరు అయ్యేలా చూడండి అంది కోమలి కూడా. కోమలి గారు, మీ క్లయింట్ అడిగిన దానిలో అర్థం ఉందంటారా? భరణం కింద ఇవ్వగలిగేవి అడగాలి కానీ ఇలా తలా తోకా లేనివి అడుగుతారా ఎవరైనా? తలా తోకా లేనిదేది నేను అడగలేదు సార్. నాకెంతో ముఖ్యమైనది తిరిగి ఇవ్వమని అంటున్నా. అది ఎలా వీలవుతుందమ్మా? ఎందుకు వీలవదు సార్? ఆయన నాకు విడాకులు ఇచ్చినా బయట మామూలుగానే తిరగగలుగుతారు. కానీ నాకు రేపటి నుంచి నరకమే కనిపిస్తుంది. బయటకు అడుగు పెడితే చాలు, ఆబగా చూసే చూపులు, వెనక నుంచి ఆడే సూటిపోటి మాటలు, అవమానాలు, అవహేళనలు, ఒకటా రెండా ఎన్నో. మొగుడితో మోజు తీరేదాకా కులికి అతనికి విడాకులు ఇచ్చి వదిలించుకుంది. ఇది మహా ముదురు. ఇలాంటి ఆడవాళ్లతో మాట్లాడినా వాళ్ళ ముఖం చూసినా పాపమే అంటారు. అవన్నీ భరించే శక్తి నా గుండెకి లేదు. అలాంటి నిందలేవి పడకుండా ఉండాలంటే పెళ్ళికి ముందు నన్ను వదిలిపెట్టకుండా ఉన్న నా ఆభరణమైన నా ప్రియమైన శీలాన్ని నాకు తిరిగి ఇప్పించండి. అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన కోరుకున్న విడాకులు ఇచ్చేస్తాను, ఆనందంగా ఇచ్చేస్తాను అంటూ బోన్లో కూలబడి ఏడుస్తున్న వసుధాని చూస్తుంటే కన్నీరాగలేదు అందరికీ. ఆఖరికి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన చంద్రమౌళికి కూడా. కాసేపటికి తేరుకున్న శరత్ ఇంకేం అడగాల్సింది లేదని కూర్చున్నాడు. ఇక తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. అందరూ జడ్జి గారు ఏం చెప్తారా అని చూస్తున్నారు. వాదోపవాదాలు విన్న తర్వాత
వసుధ గారి వాదనలో నిజం ఉంది అనిపిస్తుంది. ఆమె కోరింది చంద్రమౌళి గారు భరణంగా ఇచ్చిన నాడు వారిద్దరికీ విడాకులు మంజూరు చేయబడును. అప్పటి వరకు వసుధ, చంద్రమౌళి ఒకే ఇంట్లో ఉండాలని, ఆమె ఆలనా పాలనా చూసుకునే బాధ్యత అంతా చంద్రమౌళిదేనని తీర్పు ఇవ్వడమైంది. ఈరోజు ఈ కేసు ద్వారా ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. విడాకులు తీసుకోవాలని కోరిన భర్త ఆమె నగలు, డబ్బు, ఆస్తులు, కార్లు, ఇల్లు ఏవైనా భరణంగా ఇవ్వగలడు. కానీ స్త్రీ తన సౌభాగ్యంగా భావించే శీలంని భరణంగా ఇవ్వగలడా? అదే కావాలని వసుధ ఎందుకు పట్టుబడిందో ఓ మహిళగా నాకు అర్థమైంది. ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ అర్థమైంది. చంద్రమౌళి గారికి అర్థమైన రోజు ఈ విడాకుల ఆలోచన ఆ మనసులో నుంచి సమూలంగా తొలగిపోతుంది. ఆయనకే కాదు, ఇంకా ఏ మగాడికి విడాకుల ఆలోచన ఉండదు. అప్పుడు ఓ జంటని విడాకుల పత్రం అనే చిన్న కాగితం ముక్కతో విడదీస్తున్నామన్న బాధ మా కోర్టులకు ఉండదు అని కాసేపు ఆగి, చంద్రమౌళి గారు భరణంగా వసుధ గారు కోరింది ఇచ్చిన నాడు ఇరువురికి విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. అంతవరకు వారిద్దరూ ఒకే ఇంట్లో ఉండొచ్చు. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని పైకి లేచారు జడ్జి జయంతి గారు. అందరూ పైకి లేచారు విషణ్ణ వదనాలతో. ఆలోచనలు నిండిన మనసులతో బయటకు వచ్చిన చంద్రమౌళికి దూరంగా వెళ్ళిపోతూ కనబడింది వసుధ, గుప్పెడంత గుండెలో కొండంత భారం మోసుకుంటూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.